ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సభాధ్యక్షులు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కమ్యూనిస్ట్ పార్టీలో మరి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలను తీసుకువచ్చే దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వేదికగా ఒక గొప్ప కార్యక్రమాన్ని గతంలో మరి రామకృష్ణ గారు వారి యొక్క అధ్యక్షతన ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉద్యమంగా తీసుకొని ముందుకు నడవటం ఆనాడు చాలా గొప్ప శుభపరిణామం. అట్లానే ఈరోజు ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం బీసీ సంఘాలు మరి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క అతి ప్రమాదమైన అంశం మీద మనం కలిసి పోరాటం చేద్దామనే దాంట్లో వారు ఆహ్వానించడం, మరి మా గురువర్యులు రాష్ట్ర అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘం కేశవ శంకరరావు గారితో చర్చించడం, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బీసీ బంధువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ బీసీలే కాదు అందరూ ఉన్నారు. సమాజంలో సమాజం పట్ల సమాజం కోసం పనిచేసే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరూ ఏ రకమైన ఉద్యమం చేస్తున్నారో అయితే నాకైతే తెలీదు. నేనైతే సూటిగా మీ అందరిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రతిరోజు పొద్దున్నే లేచిన తర్వాత మనం ఏం చేస్తాం, ఏ రకమైన వేదికని పంచుకుంటాం. ఈరోజు ఒక యుద్ధ వాతావరణం మన కళ్ళ ముందు ఉంది. దీనికి సంబంధించి ప్రతిరోజు సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ మరి ఉన్న బీసీ సంఘ నాయకులందరూ నిత్యం ఏదైనా పనిచేస్తూ ఉన్నారా? ఈరోజు కుల సంఘ నాయకులకు సంబంధించిన సభను మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాం. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనే దాని మీద మనం మన యొక్క పాత్రని మన యొక్క ప్రదేశంలో ఎక్కడైతే ఉన్నామో ఆ ప్రదేశంలో మనం అందరం కూడా ఆ పాత్రను పోషిస్తున్నామా లేదా? ఈరోజు 93 బీసీ కులాలు గతంలో 2004 ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ అప్పుడే మళ్ళీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చేటప్పుడు జ్ఞానేష్ మృదురాజ్ గారు, కాసాని జ్ఞానేష్ మృదురాజ్ గారు 93 బీసీ కులాల ఐక్య వేదికను ఒకటి తీసుకొని వచ్చారు. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 143 బీసీ కులాలు. ఏ జీవోతో వచ్చినాయి ఇవన్నీ? ఎవరితో వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు ఇంత చల్లా చెదరుగా బీసీలందరినీ కూడా విభజించి పాలించడానికి పార్టీలన్నీ కంకణం కట్టుకున్నాయి అనేది మనం అందరం ఆలోచన చేస్తున్నామా? మనం ఈరోజు 93 బీసీ కులాల నుంచి 143 బీసీ కులాలకి ఏర్పడడానికి కారకులు ఎవరు? ఏ జీవో? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ప్రశ్నిస్తున్నాం? ప్రతి ఒక్కళ్ళు రాజకీయంగా మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క సిద్ధాంతాలు పార్టీలో ఉన్నప్పుడైతే, ఈరోజు టీడీపీ పార్టీలో ఉన్న బీసీలు ఒక్కళ్ళు మాట్లాడరు, ఒక్క మంత్రి మాట్లాడు, ఒక్క ఎమ్మెల్యే మాట్లాడు. వీడు ప్రతిపక్షం అయినప్పుడు మనకి అన్ని గుర్తొస్తాయి. బీసీ వాదనలు గుర్తొస్తాయి, బీసీకి అన్యాయం జరిగిన అంశాలు గుర్తొస్తాయి. ఎంత దరిద్రమైన పొజిషన్ లో మనం ఉన్నాం. ఎంత అంటే భాషను కూడా ఏ రకంగా మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. 24% జగన్మోహన్ రెడ్డి బీసీలకి నేను అత్యధికంగా బీసీలకి సగం ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక్క మాట మాట్లాడుతున్నా. 24% ఎందుకు వచ్చాం వెనక్కి? మనం కోర్టులు 50% దాటకూడదని చెప్పింది. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు నా ప్రాతిపదికలో ఏం లేదు అని చెప్తుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్లో కోర్టులు న్యాయస్థానాల మీద కూడా మాకు గౌరవం లేదని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకనంటే ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ఏ జీవోతో ఇచ్చారు. ఈరోజు మన యొక్క స్థానిక సంస్థల్లో మన జనాభా 52 అంటున్నాం. దుర్మార్గం. ఎందుకో తెలుసా? 52 కాదు, 60 కాదు, అసలు ముస్లింస్ బీసీఈలో చేర్చారు. బీసీఈలో చేర్చిన తర్వాత ఆ జనాభా అంతా మన లెక్కలోకి వస్తుంది కదా. మరి మనంత జనాభా బీసీఈలో ముస్లింస్ తీసుకొచ్చి జాయిన్ చేసిన తర్వాత మన జనాభా ఎంత? ఇంకా 52, 54 ఈ లెక్కల్లోనే, ఈ యొక్క గాలి లెక్కల్లోనే. మన దగ్గర లెక్క లేదు. ఎప్పుడో 1931లో చెప్పిన లెక్కే ఇప్పుడు మనం చెప్తున్నాం. అంటే 100 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. కాబట్టి కుల జనగణన ఎమ్మడే చేపట్టాలనే డిమాండ్, సమగ్ర కుల జనగణన చేపట్టాలని చెప్పని
చాలా స్పష్టంగా మేమందరం కూడా రోడ్డు ఎక్కడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో రామకృష్ణ గారికి మరి అదేవిధంగా ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఒకే ప్రతిపాదన, అందరం కలిసి పోరాటం చేద్దాం, ఒక జేఏసీగా ఏర్పడదాం, అందరం కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా మేమున్నాం. మీ అందరూ ఉన్నారో లేదో తేల్చుకుని రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పాలని కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే మన కులాల గురించి మనం చెప్పుకోవడం కాదు. ఇక్కడ ఒక సభ ఏర్పాటు చేసిన తర్వాత జేఏసీ ఫామ్ చేయండి. జేఏసీ ఫామ్ చేసి అందరినీ తీసుకొని ఒకసారి మూకమ్మడిగా మనం ఏం చేయాలి, మన కార్యాచరణ ఏం చేయాలనే దాని గురించి కూడా చర్చించండి. ఒక్కళ్ళుగా ప్రతి ఒక్కళ్ళకి విరగొడతా ఉన్నాం. ఒక్కొక్క మనకు సామెతలే ఉన్నాయి. పుల్లలు తీసుకుని ఒక్కొక్కటి ఎరగొడతాం. కట్టిని ఎప్పుడు ఎరగొట్టలేరు కదా, కట్టిని. కాబట్టి మీ అందరూ గమనించండి, ఈరోజు 143 బీసీ కులాల యొక్క ప్రతిపాదనలో మన పరిస్థితులు ఏంటనేది చెక్ చేసుకోండి. పార్టీలు వెన్నుముకని చెప్పుకుంటున్న టీడీపీ పార్టీ చాలా స్పష్టంగా మళ్ళీ తెలియజేస్తున్నా, 56 కార్పొరేషన్లు నిధుల్లో ఉచ్చ విగ్రహాలుగా ఉన్నాయని చెప్పేసి మొన్న ప్రభుత్వాలన్నీ ఉపన్యాసాలు ఇచ్చిన అందరూ కూడా ఈ రోజు మరి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి సంవత్సరం పట్టింది. అదేవిధంగా కనీసం చిన్న కార్పొరేషన్ చిన్న నిధులు కూడా కేటాయించలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. అంటే రాజకీయ నాయకులు చెప్పే ప్రతి ఒక్క మాట మనం వింటూ ఇదే రకంగా ఓట్లు వేసుకున్నాం. మంచోడికి మనం ఎప్పుడు ఓటేయం, మనకు తెలుసా విషయం. ఇప్పుడు రామకృష్ణ గారు ఇన్ని పెట్టినా రేపొద్దున రామకృష్ణ గారు వచ్చి నుంచోగానే ఓట్లు వేస్తారు మన జనాభా అని నేనైతే నమ్మట్లా. ఆ యొక్క విషయంలో చాలా స్పష్టత, క్లారిటీ నాకైతే ఉంది. నేనైతే చాలా క్లియర్గా ఉన్నా. అంటే మన జనాభా యొక్క తెలివితేటలు ఏంటనే దాని గురించి చెప్తున్నా. పోరాడేవాడికి ఎవడు ఓటేయడు, వాడిని చట్టసభలో కనిపించి మన గురించి మాట్లాడదామనే ఆలోచన మన జనాభాలో లేదు. కాబట్టి పోరాటం చేయడానికి బట్టి మనుషులు కావాలి. ఈ యొక్క రిజర్వేషన్ ఎంజాయ్ చేయడానికి, అనుభవించడానికి అయితే మనం ఉండాలి. కాబట్టి జనాల్లోకి ఇంజెక్ట్ చేయండి. ప్రతిరోజు సోషల్ మీడియాలో మాట్లాడండి. దయచేసి నేను చెప్తున్నా, ఈరోజు సోషల్ మీడియా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో మనం గెలవాలంటే డాక్టర్ ఆళ్ళ గారు డైలీ ఒక పోస్ట్ పెడతారు. డైలీ ఒక పోస్ట్, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక పోస్ట్ పెడతారు. ఈ రకమైన యుద్ధాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. 34% కాదు, మా జనాభా లెక్క ప్రకారం ఈరోజు ఏదైతే డిమాండ్ ఉందో ఈ డిమాండ్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ రఘురారెడ్డి గారు మాట్లాడేటప్పుడు, కేశవ్ శంకర్ గారు మాట్లాడేటప్పుడు ఒక ఫోటో తీసి ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ జరిగిందని సోషల్ మీడియాలో పెట్టి షేర్ లైక్ చేయండి. ఈరోజు అలాంటి ఆలోచన కూడా మనం చేయటంలా. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన, మనం ఏ యుద్ధానికైనా సిద్ధంగా ఉండాలి అనే దాని మీద మనం అందరం కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తూ, దయచేసి నేను కోరేది ఒకటే, జేఏసీగా ఫామ్ చేసి అన్ని పార్టీలను కూడగట్టి మనం ఇది గెలవాలని అంటే మటుకు అందరూ ఉమ్మడి పోరాటంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.